మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. పురపోరు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సవాల్గా మారింది. పట్టణ ప్రాంత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు వారికి ప్రతిష్టాత్మకం కానుంది. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలను శాసించిన నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి ఏ మేరకు సత్తా చాటుతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2 దఫాలుగా కేసీఆర్ మంత్రివర్గంలో పలువురు అమాత్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కొందరు 2 క్యాబినెట్లలో ఉండగా మరికొందరు ఒక్కో దఫాలో మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. ఆ సమయంలో వారు ఆయా జిల్లాలను శాసించారు. అధికారంగా, రాజకీయంగా పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. అంతా వారి చేతుల మీదుగా నడిపించారు. 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన అనంతరం వారు మాజీ మంత్రులయ్యారు. వారిలో కొందరు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందగా మరికొందరు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ విధానం ప్రకారం ఓటమి పాలైన వారే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే జరుగుతున్నాయి. మాజీ మంత్రులు తమ సొంత నియోజకవర్గంతో పాటు జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లోనూ ఆయా జిల్లాల బాధ్యతలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రం మొత్తం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల బాధ్యత చూస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న తదితరులు వారి సొంత నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాల్లో మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు చూస్తుండగా కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తితో పాటు వర్ధన్నపేట నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. మల్లారెడ్డి తన నియోజకవర్గం మేడ్చల్లోని మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. నిరంజన్ రెడ్డి వనపర్తి బాధ్యతలు చూస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడంతో కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. పువ్వాడ అజయ్ నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ మున్సిపాలిటీ బాధ్యతలు చూస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ దశకు లిట్మస్ టెస్ట్ గా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో మాజీ మంత్రులు తమ పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు తమ చేతుల మీదుగా నిర్వర్తించిన ఈ నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి అదే స్థాయి ప్రభావాన్ని చూపగలరా అన్నది కీలక ప్రశ్న. పట్టణ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఈ పురపోరు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు కేవలం స్థానిక ఎన్నికలుగా మాత్రమే కాకుండా వారి రాజకీయ ప్రతిష్టను నిర్ణయించే కీలక పరీక్షగా మారింది.